దేవా విషయంలో అయితే ఇంకా బాలరాజు, అవును బాల, నీకు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్తారు ఎవరైనా, కానీ నువ్వు మాత్రం పెళ్లి కాకుండానే అత్తారింటికి వెళ్తున్నావు అని చెప్పని బాలరాజు అంటాడు. ఇంకా దేవాగత అర్థం కాక అలాగే ఉంటే, అదే నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత అత్తారింటికి వెళ్తావు కదా, అలా కాకుండా నిన్ను ముందుగానే అత్తారింటికి పంపిస్తాను ఈరోజు రేపో, అంటే నేను జైలుకి పంపిస్తానని అని చెప్పని అంటాడు. ఇంకా ఏంటి నువ్వు నన్ను జైలుకి పంపించేది అని చెప్పని దేవా అంటే, అవును, ఇప్పుడు నాకు దొరకపోయే సాక్ష్యాలన్నీ అలాగే ఉన్నాయి, నిన్ను జైలుకి పంపించేంత వరకు వదిలిపెట్టను, నీకు పెళ్లి కాదు కదా, ఇంక ఏది కూడా లేకుండా నిన్ను పూర్తిగా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించేస్తానని చెప్పని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంకిద్దరు అలా గొడవ పడుతూ ఉంటే ఇంక చిన్ని మహి అయితే ఇద్దరు అక్కడికి వచ్చి, ఇంకా చిన్ని మహి వచ్చి, అయ్యో మహి, మీ అంకులు వెళ్ళిపోతాడంట, పెళ్ళి కూడా చూడకుండా తనకు అర్జెంట్ పని ఉందని చెప్పని, మీరు నా పెళ్ళికి తనని ఉండి చేస్తేనే కదా, మనమే కదా చుట్టాలమే అని చెప్పని మహిని చిన్నిని అంటే, ఇంకా చిన్ని దేవా మాటలు అలాగే బాలరాజు మాటలు ఇద్దరిని ర్యాలీ చేసుకోలేక అలాగే చూస్తూ ఉంటుంది. ఇంక మహి అయితే, చూడు చిన్ని, మీ నాన్న వెళ్ళిపోతానంటున్నాడు అంకులు, రా మన ఇద్దరం ఆపేసి ఈ పెళ్ళి అయ్యేంత వరకు అంకులు ఎక్కడికి పోకుండా చూద్దాము అని చెప్పని అంటాడు. ఇంకా దేవా అయితే, నువ్వు నన్ను సాక్ష్యాలు పట్టించేది, ఈ నాకు వీళ్ళకి పెళ్లి జరిగేంత వరకు ఈ కాంపౌండ్ వాల్ కూడా నిన్ను దాటనివ్వను, నువ్వు ఎలా అప్పుడు సాక్ష్యాలు సంపాదిస్తావు, నన్ను ఎట్టా పోలీస్ స్టేషన్కి పంపిస్తావు, నీ బెయిల్ పూర్తయిపోతుంది, ఆ తర్వాత నువ్వు వెళ్తావురా అని చెప్పని తను అనుకుంటూ ఉంటాడు. కానీ బాలరాజు అయితే, నన్ను ఇక్కడ పిల్లల ముందు ఇరికించాను నువ్వు అనుకుంటున్నావు, కానీ